హాయ్ ఫ్రెండ్స్, మనందరం నేచర్లో ఉన్న అందాలు మరియు నేచర్లో నివసించే ఎన్నో రకాల జీవుల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అయితే నేచర్కి ఇంకో సైడ్ కూడా ఉంది. ఆ సైడ్ మనకి చాలా భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు వీడియోలో నేచర్లో జరిగిన కొన్ని భయానక సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పాము పేరు వినగానే మన అందరికీ వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే పాము అతి ప్రమాదకరమైన జీవుల్లో ఒకటి అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పాముకి సంబంధించిన ఒక ప్రమాదకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఆగస్టు 2022లో కర్ణాటకలోని మాండ్యాలో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్యాప్చర్ చేయబడింది. ఇక్కడ ఒక ఇండియన్ కోబ్రా ఇంటి ముందు మెట్లకి దగ్గరలో పాకుతూ ఉంది. అదే సమయంలో ఒక తల్లి కొడుకు బయటకు వస్తూ ఉన్నారు. కొడుకు చూసుకోకుండా కోబ్రా మీద కాలు పెట్టబోయాడు. కోబ్రా పిల్లవాడి మీద అటాక్ చేయబోతూ ఉండగా అతని తల్లి వెనక్కి లాగేసింది. ఆ తల్లి కొంచెం ఆలస్యం చేసిన పిల్లవాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆగస్టు 2017లో థాయిలాండ్లో ఒక మహిళకి తన ఇంట్లో పిల్లి డెడ్ బాడీ కనిపించింది. అసలు ఏం జరిగింది అంటే, ఆమె ఇంట్లో ఉన్న బెడ్ కింద 10 అడుగుల పొడవున్న పైథాన్ రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఈ పైథాన్ కిటికీ ద్వారా రూమ్లో ఉన్న బెడ్ కింద దూరింది. ఆ పైథాన్ తలుచుకుంటే బెడ్ మీద పడుకున్న ఈ పిల్లల్ని చంపేయగలదు. ఇదే విధంగా ఒక పాడుబడ్డ ఇంట్లో పాత మ్యాట్రెస్ని నైఫ్తో కట్ చేశారు. లోపల ఉన్న వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ మ్యాట్రెస్ లోపల చాలా కోబ్రాస్ నివాసం ఉంటూ ఉన్నాయి. అక్కడున్న వాళ్ళు వాటన్నిటిని ఒక సంచిలో వేసి దూరంగా వదిలేశారు. అందుకే మ్యాట్రెస్ కండిషన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం నిద్రపోయే బెడ్ లోపల ఏదైనా దూరవచ్చు. ఈ వీడియో ఒక విలేజ్లో నీళ్లతో పాటు రాళ్లు కూడా కొట్టుకుంటూ వస్తున్నాయి. ఈ ప్లేస్లో 9 మంది మనుషులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో జైపూర్కి చెందిన ఒక డాక్టర్ దీపా శర్మ సంఘటన జరిగే కొంత సమయానికి ముందు చేసిన ట్వీట్ చాలా వైరల్ అయింది. ఈ ట్వీట్లో ఆమె లైఫ్ ఈజ్ నథింగ్ వితౌట్ మదర్ నేచర్ అని పోస్ట్ చేసింది. ప్రతి సంవత్సరం పిడుగు పట్టడం వల్ల చాలా మంది మరణిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం యుఎస్ఏలో పిడుగు ధాటికి 45 మందికి పైగానే మరణిస్తూ ఉంటారు. అదే మన ఇండియాలో పిడుగు దాటికి ప్రతి సంవత్సరం 2500 మంది దాకా మరణిస్తూ ఉంటారు. అమెరికాలో షెవ్రన్ గ్యాస్ స్టేషన్ పార్కింగ్ లాట్లో పిడుగుపడి ఒక పెద్ద గుంట ఏర్పడింది. ఇదే విధంగా ఒక హై వోల్టేజ్ పిడుగు ఒక చెట్టు మీద పడింది. దాంతో ఆ చెట్టు ఎలా కుప్పకూలిపోయిందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ చెట్టు ఉన్న ప్లేస్లో ఒక మనిషి ఉంటే అతని పరిస్థితి ఏమై ఉండేదో ఒక్కసారి మీరే ఉంచండి. గురుగ్రామ్లో 4 వ్యక్తులు వర్షం నుంచి తప్పించుకోవడానికి ఓ చెట్టు కింద నిలిచిన ఉన్నారు. అదే సమయంలో ఆ చెట్టు మీద పిడుగుపడి 4 వ్యక్తులు కింద పడిపోయారు. అందుకే వర్షం పడ్డప్పుడు ఎప్పుడూ కూడా చెట్ల కింద నిల్చోకూడదని చెప్తారు. ఈ వీడియోలో ఒక బావి భూమి లోపల కుంగిపోయింది. బావి చుట్టూ ఉన్న నేల లోపల హోలోగా ఉండటం వల్ల వర్షం ఎక్కువగా పడ్డప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఈ బావి భూమి లోపలికి ఎలా వెళ్ళిపోయిందో వీడియోలో మీరు గమనించవచ్చు. రోడ్ల మీద ఇలాంటి సింక్ హోల్స్ని మనం చూసి ఉంటాం. దట్టంగా వర్షం పడ్డప్పుడు ఇలాంటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. జూన్ 2021 ముంబైలో ఘాట్కోపర్లో ఒక పెద్ద వర్షం తర్వాత పార్కింగ్ లాట్లో ఉన్న ఒక కారు కేవలం కొన్ని సెకండ్స్లోనే సింక్ హోల్లో మునిగిపోయింది. కారు ఉన్న ప్లేస్లో మనిషి ఉంటే తన పరిస్థితి ఏమై ఉండదో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక సింక్ హోల్ వల్ల ఆ ప్రదేశంలో ఉన్న చెట్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ సింక్ హోల్ వల్ల ఆ ప్రదేశంలో నివసించే 300 మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. డిసెంబర్ 2020 వియత్నాం బెంట్రాలో ఒక మహిళ తన బేబీ నిద్రపుచ్చుతూ ఉయ్యాల్లో పడుకుంది. ఆ ఉయ్యాలకి కొంచెం దూరంలో ఒక పైథాన్ ఉంది. ఈ మహిళ పైథాన్ని చూడకుండా ఉయ్యాలను ఊపుతూ ఉంది. అప్పుడు సడన్గా పైథాన్ని చూసి వెంటనే ఉయ్యాల్లో ఉన్న బేబీని తీసుకొని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆ సమయంలో మహిళ పైథాన్ని చూడకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 25 ఏప్రిల్ 2015 నేపాల్లో వచ్చిన ఒక భయంకరమైన భూకంపం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటన ఒకటి రోడ్డు మీద నెలకొంది. అయితే ఆ రోజుల్లో ఈ రోడ్డు మీద ఏం జరిగిందో చూడండి. ఇక్కడ సడన్గా భూకంపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు భయంతో ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు. 2013 ఉత్తరాఖండ్ కేదార్నాథ్ సమీపంలో వచ్చిన వరదలు చాలా భయంకరమైనవి. ఈ వరదలు హిమాలయ ఇతిహాసంలోనే చాలా భయంకరమైనవి. ఇలాంటి భయానక సంఘటనని ప్రపంచం ఎప్పుడూ మరవలేదు. ఎందుకంటే ఈ వరదల వల్ల రిషికేశ్వర్లో ఉన్న శంకరుడి విగ్రహం కూడా నీటిలో మునిగిపోయింది. యానిమల్ అండ్ ఇన్సెక్ట్ కింగ్డమ్లో హనీ బ్యాడ్జర్ మరియు ప్రేయింగ్ మ్యాంటీస్ లాంటి జీవులకి అస్సలు భయం ఉండదు. కానీ నేచర్ ముందు ఏ జీవి అయినా తలవంచాల్సిందే. ఫియర్లెస్ ప్రేయింగ్ మాంటీస్ కూడా ఒక జీవికి భయపడుతుంది. దాని పేరు హార్స్ హెయిర్ వామ్. ఇది ఒక పారాసైట్. ఈ జీవి దాదాపు 3 అడుగుల పొడవు ఉంటుంది. మ్యాంటిస్ నీళ్లు తాగుతున్నప్పుడు అనుకోకుండా ఈ పారాసైట్ లార్వాని కూడా మింగేస్తూ ఉంటుంది. అలా జరిగిన కొన్ని నెలల్లో మ్యాంటిస్ చనిపోతుంది. అప్పుడు దాని శరీరం లోపల నుంచి ఒక పొడవైన హార్స్ హెయిర్ వామ్ బయటకు వచ్చి నీటి లోపలికి వెళ్ళిపోతుంది.
రైనో చాలా క్రోధమైన మరియు చాలా ప్రమాదకరమైన జంతువు. అందుకే దీనికి ఎవరు కూడా ఎదురుపడే సాహసం చేయరు. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 600 మంది రైనోస్ కారణంగా మరణిస్తూ ఉన్నారు. జూన్ 2019 చిట్వాన్ నేషనల్ పార్క్లోకి కొందరు స్నేహితులు తిరగడానికి అలా వెళ్లారు. అప్పుడు వాళ్ళకి ఒక అడల్ట్ రైనో కనిపించింది. దాన్ని చూసి అందరూ చెట్ల వెనక దాక్కుంటూ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ రైనో వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా తన పని దాన్ని చేసుకుంటూ ఉంది. అందుకే వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వర్షం పడే సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న వడగళ్ళు కూడా పడుతూ ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూసి మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒకవేళ ఆ వడగళ్ళ సైజు టెన్నిస్ బాల్ అంతా ఉంటే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంత పెద్ద ఐస్ గడ్డలు కింద పడటం వల్ల బయట ఉండే వెహికల్స్ యొక్క అద్దాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు వడగళ్ల వాన అంటే చాలా ఆహ్లాదంగా ఉండేది, కానీ ఇప్పుడు భయాన్ని కలిగిస్తుంది. 2020 ఫిబ్రవరి లూజియానాలో ఒక చెరువులో బాతు కదలకుండా ఉండటం ఒక వ్యక్తి గమనించారు. ఏమైందో అని చూస్తే నీటిలో ఒక కప్ప బాతుని గట్టిగా పట్టుకుని ఉంది. ఆ కప్ప బాతుని తినాలి అనుకుంటోంది. అది గమనించిన ఆ వ్యక్తి బుల్ ఫ్రాగ్ నుంచి నీటి బాతును విడిపించి తన ప్రాణాల్ని కాపాడాడు. ఈ బుల్ ఫ్రాగ్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే వేటాడడానికి వచ్చిన పామును కూడా ఇవి తిరిగి వేటాడి తినేస్తాయి. అమెజోనియన్ జాయింట్ సెంటీపీడ్ చాలా ప్రమాదకరమైన జీవి. నార్మల్గా మన చుట్టూ ఉండే సెంటీపీడ్ల కంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ జాయింట్ సెంటీపీడ్ దాదాపు అన్నిటిని తినేస్తాయి. దీని విషం మనుషులకి చాలా ప్రమాదకరం. అలాగే నేచర్లో ప్రతి తల్లిలాగే జాయింట్ సెంటీపీడ్ కూడా తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది తన పిల్లల్ని కాళ్ల కింద ఒక కుండ లాంటి భాగంలోంచి కాపాడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.